కదులుతున్న బస్సులో మహిళపై డ్రైవర్ అత్యాచారం చేసిన ఘటన నిర్మల్ నుంచి ప్రకాశం వెళుతున్న బస్సులో చోటు చేసుకుంది. నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశారని మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారానికి గురైన మహిళ ప్రకాశం జిల్లా పార్మూరుకు చెందినదిగా సమాచారం. డైల్ 100కి ఫోన్ చేసి సమాచారం ఇచ్చిన మహిళ తనపై డ్రైవర్ అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసింది. మేడ్చల్ సమీపంలో బస్సు ఆక పోలీసులకు ఫిర్యాదు చేసింది మహిళ. అప్రమత్తమైన సిటీ పోలీస్ బస్ కోసం గాలించగా ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోకి రాగానే సీజ్ చేసి పోలీసులు పట్టుకున్నారు. డ్రైవర్ కృష్ణ పరారీలో ఉన్నట్లు సిఐ తెలిపారు. మరో డ్రైవర్ సిద్ధయ్యను పోలీసులు విచారిస్తున్నారు. ఈరోజు 29:30 ఇంటర్వ్యూనింగ్ నైట్ 12:04 ఒక 100 డైల్ కాల్ రావడం జరిగింది ఉస్మానియా పోలీస్ స్టేషన్కి. అది ఏమనంటే ఒక స్త్రీ ఫోన్ చేసేసి నేను ఒక ప్రైవేట్ ట్రావెల్స్లో హరికృష్ణ అనే ట్రావెల్స్లో నేను నిర్మల్ నుంచి పామూరు వెళ్తున్నా. ఆ ట్రావెల్స్లో నాకు ట్రావెల్స్ సంబంధించిన ఒక డ్రైవరు అత్యాచారం చేశాడని చెప్పేసి ఒక 100 డైల్ కాల్ వచ్చినాయంటే మా పోలీస్ అప్రమత్తమై రోడ్డు పైన ట్రావెల్స్ వెహికల్ గురించి తనిఖీ చేస్తుండగా 12 ఆ ప్రాంతంలో ఒక 10 నిమిషాల్లోనే ఒక వెహికల్ రావడం జరిగింది. వచ్చిన ఏమంటే ఎవరైతే ఆ 100 డైల్ కాల్ చేసిన వివాహిత ఉందో ఆమెని విచారించగా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారించగా ఆమె జరిగిన విషయం కూడా మొత్తం చెప్పడం జరిగింది. తను నిర్మల్లో 6:20 బస్ ఎక్కింది. బస్ ఎక్కి 11 గంటల ప్రాంతంలో మెదక్ జిల్లా చేగుంట అనే ఊర్లో అక్కడ నైట్ డిన్నర్ భోజనం చేయడం జరిగింది. అది చేసిన తర్వాత ఎవరైతే మెయిన్ డ్రైవర్ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో డ్రైవింగ్ చేంజ్ చేయడం జరిగింది. అంటే కో డ్రైవర్ ఎవరైతే సిద్ధయ్య అనే వ్యక్తి ఉన్నాడో ఆయన డ్రైవింగ్ సీట్ పైన కూర్చొని ఈయన రెస్ట్ తీసుకోవడానికి క్యాబిన్లోకి రావడం జరిగింది. క్యాబిన్లోకి వస్తుండగానే ఈయన ఒక లేడీని గమనించి ఒంటరిగా ఉందని చెప్పేసి గమనించేసి సీట్ నెంబర్ 1లో ఆమెకు బర్త్ బుక్ అయినది. దాని తర్వాత ఆమెతో మాటలు కలిపి పరిచయం చేసుకొని మీరు ఇద్దరున్నారు కదా అని చెప్పేసి 5, 6 బర్త్ నెంబర్కి మీరు షిఫ్ట్ కండి, మీకు కంఫర్ట్ ఉంటుందని చెప్పేసి అక్కడ షిఫ్ట్ అయిన తర్వాత ఈ కృష్ణ అనే వ్యక్తి సెక్షువల్ అసాల్ట్ అక్కడ ఉన్న దుప్పటి నోట్ పైన పెట్టేసి నేను సెక్షువల్గా అసాల్ట్ రేప్ చేసానని చెప్పేసి ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దానిపైన మేము కేసు రిజిస్టర్ చేసినాము. ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నాము. మెయిన్ అంటే ఎవరైతే మెయిన్ డ్రైవర్ అక్యూజ్డ్ ఉన్నాడో కృష్ణ అనే వ్యక్తి పరారులో ఉన్నాడు. 100 డైల్ కాల్ చేసినట్టే ఈ వ్యక్తి బస్ దిగేసి పారిపోయాడు. డ్రైవింగ్ చేసిన కో డ్రైవర్ సిద్ధయ్య మా అదుపులో ఉన్నాడు. అని విచారిస్తున్నాము. ఏం జరిగిన సంఘటనలో విచారిస్తున్నాము. ఫర్దర్ డీటెయిల్స్ కూడా మీకు అప్డేట్ చేస్తాం. ప్రయాణికులు ఉన్నారు, అందరూ కూడా డీప్ స్లీప్లో ఉన్నారు. అందరూ డీప్ స్లీప్లో ఉండడం గమనించేసి కార్యక్రమానికి కూడా అప్రమత్తంగా ఏం జరిగిందని చూడగా ఇట్లా జరిగిందని వాళ్ళకి వివరిస్తే పోలీసుకు ఫోన్ చేయండి అని చెప్పేసి వాళ్ళ సహాయపడి 100కి ఫోన్ చేయడం. ఇప్పుడు ఆమె నిర్మల్లో పనిచేస్తుంది. నిర్మల్లో ఆమె లేబర్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆమె సొంత ఊరు పామూరు.